తన కాళ్లకు నమస్కరిస్తున్న దదిముకుని చూసిన సుగ్రీవుడు తన మనస్సులో కంగారు పడుతూ, కాళ్లపై ఎందుకు పడుతున్నావు? లేచి ఏమైందో చెప్పు, నీకేం భయం వద్దు అని అన్నాడు. సుగ్రీవుడు అలా ఓదార్పుగా చెప్పిన మాటలకు దదిముకుడు, ఓ రాజా, మీ తండ్రి వృక్ష రజస్సుడు వాలి నీవు ఎంతో ఇష్టముగా అనుభవించు మధువనమునకు ఇంకెవరినీ కూడా అనుమతించలేదు. అటువంటి వనమునందలి మధువును ఫలములను అరగించి వానరులందరూ నాశనము చేస్తున్నారు. వాళ్లను వనరక్షకులు ఆపగా ఆ వానరులు పట్టించుకోకుండా వాళ్లను కొట్టి తరిమి వేస్తున్నారు. కొందరు వానరులు తాగినంత తాగి మిగతాది పారబోస్తున్నారు. వాళ్ళని అదుపు చేయాలని ప్రయత్నించగా వానరులు కోపముతో భయపెడుతూ కొడుతూ వనపాలకులను తరిమివేస్తున్నారు. కొందరినైతే కొడుతూ కాళ్లతో తన్నుతూ నేలపై ఏడుస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఈ విధముగా వానరుల చేత దెబ్బలు తింటున్న వనరక్షకులను గురించి, వన నాశనము గురించి మీకు చెప్పాలని వచ్చాను అని దదిముఖుడు చెప్పాడు. దదిముఖుడు ఇలా చెబుతుండగా చూసిన లక్ష్మణుడు సుగ్రీవునితో, ఈ వనపాలకుడు ఎందుకు దుఃఖంగా ఏ విషయం చెప్తున్నాడో అని అడిగాడు. దానికి, ఓ లక్ష్మణ, వానరులు వనములో తిని తాగి వనమును పాడు చేశారని చెబుతున్నాడని చెప్పాడు. సీతాదేవిని వెతకటానికి వెళ్ళి తిరిగి వచ్చిన వానరులు మధువనములో తింటూ తాగుతూ ఆక్రమించి పాడు చేస్తున్నారనంటే వాళ్ళు వెళ్ళిన పనిని సాధించి ఉంటారు, లేకపోతే వాళ్ళు ఈ విధముగా చేయరు గదా అని సుగ్రీవుడు అన్నాడు. కాబట్టి వానరులు వెతుకుతున్న సీతాదేవి కనబడియే ఉంటుంది, ఏమాత్రమూ అనుమానం లేదు. ఆ దేవిని చూసినది హనుమంతుడు కాక ఇంకెవరూ అయి ఉండరు. హనుమంతుడు ఎంతో ఆలోచనాపరుడు, కార్యసాధకుడు, ప్రయత్న సమర్థుడు, శాస్త్రజ్ఞాన పరాక్రమవంతుడు అగుటియే అందుకు కారణములు అని చెప్పాడు. జాంబవంతుడు నాయకుడుగాను, బలవంతుడైన అంగదుడు కూడా నాయకుడుగా హనుమంతుడు పర్యవేక్షణ చేయగా ఆ పని విజయవంతమే అవుతుంది, ఇంకొకలాగా కానే కాదు. అంగదుడు మిగతా వీరులు మధువనమును పాడు చేసి వనపాలకులను కొట్టినట్లుగా ఈ దధిముఖుడు చెబుతున్న మాటలు ఎంతో మధురముగా శుభవార్తలాగా అనిపిస్తున్నాయి. ఓ లక్ష్మణ, వానరులంతా మధుపానం చేస్తున్నారంటే సీతాదేవి ఎక్కడ ఉన్నదో తెలిసియే ఉంటుంది. ఎందుకనగా ఆమెను చూసి ఉండకపోతే ఎవ్వరూ వెళ్ళని ఆ వనంలోనికి వాళ్ళు వెళ్ళనే వెళ్ళరు. సుగ్రీవుడు ఎంతో సంతోషపడుతూ చెప్తున్న మాటలను విన్న రామలక్ష్మణులు కూడా ఎంతో సంతోషించారు. అలా దదిముఖుని మాటలకు సంతోషించి కార్యసాధన చేసి వానరులు మధువనంలో ఆనందించినందుకు సంతోషముగా కార్యసాధన చేసిన వాళ్ల తప్పుని క్షమించవచ్చునని అన్నాడు. అలా కార్యసాధన చేసిన హనుమంతుడు నాయకుడుగా ఉన్న వానర వీరులందరినీ సీతను ఎలా వెతికాడన్న విషయములు వినాలని రామలక్ష్మణులు నేను కోరుకుంటున్నాము. ఆ విధముగా సుగ్రీవుడు చెప్పిన మాటలను విన్న దదిముఖుడు ఎంతో సంతోషించి రామలక్ష్మణులకు సుగ్రీవునికి నమస్కరించి సూర్యులైన తన వానర వీరులతో కలిసి తిరిగి ఆకాశములో ఎగిరి మధువనము చేరుకున్నాడు. అక్కడ మత్తుబదలిన వానర వీరులను కొద్దిగా తూలుతున్న వారిని కూడా చూశాడు. దదిముఖుడు వెళ్లి అంగదునికి నమస్కరించి గౌరవముగా, ఇంతకుముందు వనపాలకులు మిమ్ములను తెలియక అడ్డగించినందుకు కోపగించుకోవద్దు. నీవు యువరాజువు కావున నీకు వనముపై అధికారము ఉంది, కాబట్టి తెలియక చేసిన మా తప్పును క్షమించుము. వానరులందరూ ఇక్కడికి వచ్చారని నీ పినతండ్రికి చెప్పగా ఎంతో సంతోషపడి వనము పాడైనందులకు కూడా ఏమీ కోపగించుకొనకుండా వానరరాజు మిమ్ములను అందరినీ వెంటనే అక్కడికి పంపించమని నాకు చెప్పారని చెప్పాడు. దదిముఖుడు చెప్పిన మాటలు విన్న అంగదుడు, ఓ వానర వీరులారా, మన సంగతంతా రాముడు విని ఉండవచ్చును, కాబట్టి మనము ఇక్కడ ఉండటము సరికాదు. మీరంతా ఇష్టమైనంత తాగి విశ్రాంతి తీసుకున్నారు, మనము ఇక సుగ్రీవుని వద్దకు వెళ్లటమే మిగిలి ఉంది అనిపిస్తోంది. మీరంతా ఎలా చేద్దామంటే నేను అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. నేను యువరాజునైనా ఆజ్ఞాపించగలిగిన వాడినైనా కూడా కార్యసాధన చేసిన మీ మాటను నేను కాదనటము కూడా సరికాదు. అంగదుడు అలా ఎంతో గొప్పవైన మాటలను చెప్పగా విన్న వానరులు మనస్సులో ఎంతో ఆనందపడి, ఓ యువరాజా, ప్రభువైన వారెవరూ కూడా ఇలా చెప్పనే చెప్పరు. ప్రతివారు ధన సంపత్తులు ఉండి గర్వముతో పొగరుతో నేనేనను మాటలే మాట్లాడుతారే తప్ప కానీ నీవు చెప్పినట్లు ఎవరూ చెప్పరు. అలా చెప్పటము నీకున్న వినయ విధేయతల వల్లనే నీకు సాధ్యమైనది. నీకు
ఇక ముందు అంతా శుభములే జరుగుతాయి అని, అందుకు నీవు యోగ్యుడవని అందరూ దీవించారు. ఇక్కడ ఉన్న మేమందరము వానరప్రభు అయిన సుగ్రీవుని వద్దకు వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నాము. అంతేకాక నీ ఆజ్ఞ లేకుండా వానరులెవ్వరూ ఒక్క అడుగు కూడా ఎటూ వెయ్యలేరు అని నిజమే చెప్తున్నామంటూ వానరులు చెప్పారు. వానరులు అలా చెప్పగానే అంగదుడు తప్పకుండా వెళ్దాము అన్న వెంటనే వాళ్ళందరూ అంగదుని అనుసరిస్తూ వెనకనే ఆకాశంలో సుగ్రీవుని వద్దకు వెళ్ళటానికి ఏదో యంత్రం పర్వతం పైకెత్తినట్లుగా ఒక్కసారి ఒకరి పక్క ఒకరికి ఖాళీ లేకుండా ఎగిరి ఆకాశాన్ని పూర్తిగా కప్పివేశారు. వానరులంతా ఎంతో వేగముగా ఎగురుతూ గాలికి కదిలే మేఘాల శబ్దములాగా పెద్ద శబ్దము చేస్తూ ఆకాశంలో ఎగురుతున్నారు. అక్కడ శ్రీరాముడు ఎంతో దీనముగా ఉన్న మనస్సుతో శోకంతో ఉండగా చూసిన సుగ్రీవుడు, ఓ రామా, శాంతించుము, నీకు మేలు జరుగుతుంది, సందేహమే లేదు. ఎందుకనగా ఇచ్చిన గడువు దాటిన తర్వాత వాళ్ళు ఇక్కడకు తిరిగి రాలేరు. ఒకవేళ చేయవలసిన పని పూర్తి కాకపోయినచో వాళ్ళు తిరిగి వచ్చి ఉండేవారు కాదు. ఒకవేళ చేయవలసిన పని చేయకుండా వానరులు ఆ వనంలో ఈ విధంగా చేసినట్లయితే అంగదుడు కూడా సహించడు. అంగదుడు సంతోషముగా లేకపోతే తండ్రి తాతల పూర్వకాలం నుండి రక్షింపబడుతున్న ఆ మధువనమును నాశనము కానిచ్చేవాడు కాదు. అందుకని ఓ రామా, బాధపడకుండా ఊరడిల్లుము అని సుగ్రీవుడు రాముణ్ణి ఓదార్చాడు. ఓ రామా, హనుమంతునికి గల కార్యసాధన, బుద్ధి, తెలివితేటలు, సాధించే వరకు ప్రయత్నించు పరాక్రమములు వంటి వాటి వలన, సూర్యునిలాగా తరిగిపోని తేజస్సు వలన ఆ హనుమంతుడే సీతాదేవిని చూసి ఉంటాడని అనటానికి ఎటువంటి సందేహము లేదు. మహావీరుడైన జాంబవంతుడు, బలశాలి అయిన అంగదుడు నాయకునిగాను హనుమంతుని పర్యవేక్షణతోనూ ఎటువంటి కార్యములైనను ఖచ్చితంగా విజయవంతముగా పూర్తవుతాయి. ఓ రామా, ఇక నీవు బాధపడవలసిన అవసరము లేదు అని సుగ్రీవుడు రాముని ఓదార్చాడు. ఇప్పుడు వానరులందరూ కిష్కిందకు వస్తున్నట్లుగా వారి కిలకల రావములు ఆకాశములో దగ్గరలో ఉన్నట్లుగానే వినిపించాయి. ఆ శబ్దములు హనుమంతుడు సాధించిన కార్యంతో గర్వించినట్లుగా వినిపిస్తున్నాయి. ఆ శబ్దములను విన్న సుగ్రీవుడు ఎంతో సంతోషముతో తన తోకను నిలువుగా ఎత్తి ఉంచాడు. అప్పుడు వానరులందరూ వెనక ఉండగా, అంగదుడు, హనుమంతుడు ముందు ఉండగా, రాముని చూడాలన్న ఎంతో కోరిక కలవారై ఎంతో సంతోషముగా ఆనందపడుతూ రామ సుగ్రీవుల ముందు వచ్చి వాలారు. అప్పుడు హనుమంతుడు మోకాలిపై కూర్చుని తలవంచి రామునికి నమస్కరించి, సీతాదేవి కనబడినది, ఆమె పాతివ్రత్య నియమముతో ఆరోగ్యముతోనూ ఉన్నది అని చెప్పాడు. సీతాదేవి కనబడినది అన్న మాటలు హనుమంతుని నోటి నుండి రాగానే రామ లక్ష్మణులు ఇద్దరూ ఆనందభరితులైనారు. అప్పుడు లక్ష్మణుడు హనుమంతుడు తప్పకుండా కార్యసాధన చేసి తిరిగి వస్తాడన్న విశ్వాసంతో చెప్పిన సుగ్రీవుని వైపు ఎంతో సంతోషంతోనూ గౌరవంతోనూ చూశాడు. అలాగే వీరుడైన శ్రీరాముడు ఎంతో ఆనందముగా హనుమంతుని ప్రేమగానూ గౌరవభావముతోనూ చూశాడు. ప్రస్రవణ పర్వతంపై ఉన్న రాముని వద్దకు అంగదుడు ముందు ఉండగా, వానరులంతా అతని వెనుకగా వెళ్లి రామలక్ష్మణులకు సుగ్రీవునికి నమస్కరించి సీత గురించి చెప్పటం మొదలుపెట్టారు. సీత రావణుని అంతఃపురములో బంధించబడి ఉన్నదనియు, రాక్షస స్త్రీలు భయపెడుతున్నారనియు, రామునిపై ఎంతో అనురాగంతో ఉన్నదనియు, రావణుడు ఆమెకు 2 నెలల గడువు ఇచ్చాడనియు ఆ వానరులందరూ చెప్పటం మొదలుపెట్టారు. వారి మాటలు విన్న రాముడు సీత క్షేమమని తెలుసుకుని, ఓ వానరులరా, సీత ఎక్కడ ఉన్నది? నా గురించి ఆమె ఏమని అనుకుంటున్నది? ఆమె విషయములన్నీ నాకు చెప్పమని వాళ్ళని అడిగాడు. రాముడు అలా అడగగానే వానరులంతా సీత సంగతులన్నీ పూర్తిగా తెలిసిన హనుమంతునినే చెప్పమని హనుమంతుని ముందుకు త్రోశారు. వానరులు అలా అనగానే బుద్ధిశాలి అయిన హనుమంతుడు తాను సీతాదేవిని చూసిన దక్షిణ దిక్కు వైపుకు తిరిగి ఆమెకు తలవంచి నమస్కరించి సీతాదేవిని ఎలా చూడగలిగాడో ఆ విషయములన్నీ చెప్పసాగాడు. 100 యోజనముల పొడవున్న సముద్రంపై ఎగురుకుంటూ వెళ్లి జనకుని కూతురైన సీతాదేవిని వెతుకుతూనే వెళ్ళాను. సముద్రపు దక్షిణ తీరమున లంక అనే దుర్మార్గుడైన రావణుని నగరము ఉన్నది. ఆ లంకానగరములోని రావణుని అంతఃపురంలోని అశోకవనములో పతివ్రత అయిన సీతాదేవి నీ మీదనే ఆశలన్నీ పెట్టుకుని జీవిస్తున్నట్లుగా చూశాను. ఆ అశోకవనములో భయంకర రూపములతో ఉన్న రాక్షస స్త్రీలు ఆమెకు కాపలాగా ఉండి ఎంతో భయపెడుతూ ఉండగా వారి మధ్యన సీతాదేవి ఉండగా చూశాను.
ఎంతో గొప్ప వీరుడవైన నీతోనే ఉండి ఎన్నో సుఖములను అనుభవించిన ఆమె ఇప్పుడు ఎంతో దుఃఖంతో మునిగి ఉన్నది. ఆమె రాక్షస స్త్రీల కాపలాలో ఉన్నది. అయినా నీ గురించి తన మనస్సులో ఎప్పుడూ ఆలోచనలతోనే గడుపుతున్నది. ఆమె జడ వెంట్రుకలన్నీ జడలు కట్టి ఒకే జడగా ఉన్నాయి. నేలపైననే కూర్చుని నిద్రిస్తూ ఉన్నది. ఆమె సరి అయిన సంస్కారములు లేక దుమ్ము వలన తన శరీరపు రంగును కూడా పోగొట్టుకుని ఎంతో కాంతిహీనముగా ఉన్నది. నేను ఎంతో వెతికిన తర్వాతనే ఆమెను చూడగలిగాను. రావణుని ఎంతో కోపము అసహ్యముతో చూస్తున్నది. తాను చనిపోవుటకే నిశ్చయించుకున్నది. నీ మీదనే ఆశ పెట్టుకుని బతుకుతున్నది. ఓ రామా, నేను ఇక్ష్వాకు వంశ ఖ్యాతిని గురించి వర్ణించుచు ఆమెకు నా మీద నమ్మకము కలిగేలా చేసుకున్నాను. అప్పుడు సీతాదేవితో మాట్లాడుతూ అన్ని విషయములను చెప్పాను. రామసుగ్రీవుల మధ్యన జరిగిన స్నేహంను విని సంతోషించినది. ఆమె నీపైనే ధ్యాసతోనూ భక్తితోనూ పాతివత్య ఆచరణతోనూ స్థిరముగా ఉన్నది. ఆ విధముగా భాగ్యవంతురాలైన సీతాదేవి నీపైన భక్తితో కఠినమైన తపస్సు చేస్తూ ఉన్నట్లుగా నేను చూశాను. ఓ రామ, చిత్రకూట పర్వతం వద్ద మీ ఇద్దరి మధ్య జరిగిన కాకి యొక్క సంగతులన్నీ నీకు గుర్తుగా చెప్పాలని నాకు చెప్పింది. ఇంకా నేను అక్కడ చూసిన విషయములన్నీ కూడా నీకు చెప్పమని సీతాదేవి నాతో చెప్పినది. ఈ విషయములను అన్నింటినీ సుగ్రీవుడు కూడా వినుచున్నప్పుడు చెప్పమని ఆమె ఎంతో జాగ్రత్తగా దాచి ఉంచిన ఈ చూడామణిని రామునికి ఇవ్వమని చెప్పింది. అంతేగాక ఒకసారి ఒక మణిశిలాగంధమును కుంకుమగా నుదుటిపైన కాక బుగ్గపైన పెట్టిన సంగతిని కూడా గుర్తు చేయమని చెప్పినది. ఈ చూడామణి సముద్రమునందు పుట్టి వరుణుని ద్వారా జనకునకు ఇవ్వబడిన దానిని ఇప్పుడు నీ వద్దకు పంపుతున్నానని చెప్పింది. ఈ దుఃఖ సమయములో నేను ఈ చూడామణిని చూస్తూ నిన్ను చూస్తున్నట్లుగానే ఆనందపడుతున్నాను. ఈ రాక్షసులకు వశమైన నేను ఇంకా 1 నెల మాత్రమే బతికి ఉంటాను. 1 నెల తర్వాత నేనింక జీవించి ఉండను. రావణుని అంతఃపురములో బంధించబడి బాధతో ఎంతో కృషించిపోయి కూడా ధర్మమును ఆచరిస్తూ ఉన్న సీతాదేవి ఈ విధముగా చెప్పమని నాకు చెప్పింది. ఓ రామ, జరిగిన విషయములన్నింటినీ ఎలా జరిగినవో అలాగే పూర్తిగా చెప్పాను. ఈ సముద్రమును దాటుటకు అవసరమైన సేతువును నిర్మించుటకు తగిన ప్రయత్నములు ఇప్పుడు మనము చేయవలెను. అప్పుడు రామలక్ష్మణులు తన మాటల వలన ఊరట పొందినట్లుగా తెలుసుకుని సీతాదేవి తనకు గుర్తుగా ఇమ్మని ఇచ్చిన చూడామణిని తీసి రామునికి హనుమంతుడిచ్చాడు. ఆ విధముగా హనుమంతుడు సీతాదేవి చెప్పమన్న విషయములను అన్నింటినీ క్రమము తప్పకుండా అదే క్రమములో పూర్తిగా రామునికి తెలియజేశాడు. హనుమంతుడు అలా చెప్పగానే రాముడు తనకు ఇచ్చిన చూడామణిని గుండెలకు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుని ఏడవసాగాడు. అది చూసిన లక్ష్మణుడు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాముడు ఎంతో విశిష్టమైన చూడామణిని చూస్తూ ఎంతో బాధతో కన్నీళ్లు నిండిన కళ్లతో సుగ్రీవునితో లేగదూడపై ఎంతో ప్రేమతో ఆవు పాలను ఎలా స్రవిస్తుందో అలాగే నా మనస్సు ఈ చూడామణిని చూసి కరిగిపోతోంది అని చెప్పాడు. మా మామగారు వివాహ సమయంలో నవవధువైన సీతకు తలపై ఆ మణిని అలంకరించగా ఆ మణి ఎంతో శోభాయమానముగా ప్రకాశించినది. ఈ మణి నీటిలో నుండి పుట్టి ఎందరో సజ్జనుల పూజలను పొందింది. ఒక యజ్ఞములో దీనిని దేవేంద్రుడు జనక మహారాజునకు ఇచ్చాడు. అందువలన ఈ చూడామణిని చూడగానే నా తండ్రి గారిని జనక మహారాజుని చూసినట్లుగా ఉంది. నా ప్రియమైన సీత తలపైన అలంకరింపబడినట్టు ఈ మణిని చూసి ఆమె తిరిగి వచ్చినట్లుగా నాకు అనిపిస్తోంది. ఓ సుగ్రీవా అని రాముడు అన్నాడు. ఓ హనుమా, బాగా దాహముగా ఉన్నవానికి నీరు ఇచ్చినట్లుగా సీత ఏమన్నదో అనే మాటలను దాహము తీర్చే నీటిలాగా నాకు మళ్ళీ మళ్ళీ చెప్పుము. ఓ లక్ష్మణ, నీటిలో పుట్టిన ఈ మణిని మాత్రము చూస్తూ సీత లేకుండా ఉండటం వల్ల నాకు ఇంకా కష్టముగా ఉంటుంది. సీత 1 నెల జీవించి ఉండగలిగితే ఆమె చిరకాలము జీవించియే ఉంటుంది. సీత లేకుండా నేను 1 క్షణము కూడా బ్రతికి ఉండలేను. నా ప్రియమైన సీత ఎక్కడ ఉన్నదో నన్ను కూడా అక్కడకు వెంటనే తీసుకెళ్ళుము. ఆమె ఎక్కడ ఉన్నదో తెలిసిన తర్వాత కూడా నేను ఇక్కడ 1 క్షణము కూడా ఉండలేను. సీత సహజముగానే భయపడే స్వభావము కలిగి ఉండి ఆ భయంకర క్రూర రాక్షసుల మధ్య ఎలా ఉండగలుగుతున్నదో కదా. చీకటి నుండి బయటపడి కూడా మేఘములతో కప్పివేయబడిన చంద్రునిలాగా ఆమె రాక్షసులు చుట్టుముట్టి ఉన్నప్పుడు కాంతిహీనమై ఉంటుంది కదా. ఓ హనుమా, సీత ఇంకా ఏమని చెప్పింది? నీకు ఇంకా ఏమైనా చెప్పి ఉంటే అవన్నీ ఇప్పుడు దాచకుండా నిజంగా చెప్పుము. ఎందుకనగా
రోగి మందుల వలన ఎలా బ్రతకగలుగుతాడో నేను అలాగే సీత యొక్క మాటలను విని జీవించగలుగుతాను. నా ప్రియురాలు మధుర స్వభావములు, ఎంతో మధురముగా మాట్లాడే స్వభావము కలిగిన నా ప్రియురాలైన సీత నేను దూరమైనందువలన బాధపడుతున్న ఆమె ఏమని అన్నదో, ఎలా అన్నదో అన్నవి అన్నట్లుగా నాకు చెప్పమని శ్రీరాముడు హనుమంతుని అడిగాడు. శ్రీరాముడు అలా అడగగానే సీత చెప్పిన విషయములను చెబుతూ హనుమంతుడు, ఓ రామా, చిత్రకూటం వద్ద ఇంతకు ముందు జరిగిన విషయమును గుర్తుగా జరిగినది జరిగినట్లుగా చెప్పినది. సీతాదేవి నీ వద్ద సుఖముగా నిద్రించుచుండగా ముందుగా ఆమెయే మేల్కొన్నది. అప్పుడే ఒక కాకి వేగముగా దగ్గరగా వచ్చి దాన్ని ముక్కుతో వక్షస్థలం మధ్యన పొడిచిందట. ఓ రామా, నీవప్పుడు ఆమె ఒడిలో తలబెట్టుకుని పడుకుని నిద్రించుచుండగా ఆ కాకి ఇంకొకసారి మళ్లీ వచ్చి సీతను పొడిచినదట. కాకి అలా మళ్లీ మళ్లీ పొడువుట వలన ఆమెకు గాయమై ఆ రక్తము నీ మీద పడి తడిసిన నీవు నిద్ర నుండి మేల్కొన్నావట. అప్పుడు ఆమెను ఆపకుండా కాకి గాయపరుస్తున్నట్లుగా అర్థమై అప్పుడు నీవు ఆమెకు అయిన గాయమును చూసి ఎంతో రెచ్చిపోయిన కోపముతో పాములాగా బుసలు కొడుతూ, ఓ సీత, నీకిలా గోళ్లతో గాయము చేసిన వారి ఎవరు అని అడిగావట. అప్పుడు వెంటనే నీవు అన్ని వైపులకు చూడగా రక్తము అంటిన వాడి గోళ్లతో ఉన్న కాకిని నీవు చూశావట. సీతకు ఎదురుగుండానే కాకిని చూసిన నీవు కోపముతో కళ్ళెర్రజేసి దానిని క్రూరముగా శిక్షించాలని అనుకుని నీ ఆసనములో నుండి ఒక దర్భను తీసి దానిని మంత్రించి బ్రహ్మాస్త్రముగా చేసి కాకిపైకి వేసినావట. ఆ బ్రహ్మాస్త్రము మంటలు కక్కుతూ కాకిని తరుముతూ వెళ్ళిందట. బ్రహ్మాస్త్రము నుండి ఆ కాకి తప్పించుకోవడానికి పారిపోతూ తండ్రి అయిన ఇంద్రుని వద్దకు, దేవతలు, మహర్షులు వంటి వారి వద్దకు వెళ్ళి ఎటువంటి సహాయము దొరకకపోవడంతో, ముల్లోకములలో కూడా ఎవరూ రక్షించకపోవడంతో ఎంతో భయపడి తిరిగి వచ్చి నిన్నే శరణు కోరినదట. శరణాగత రక్షకుడవైన నీవు కాకి చంపదగినదే అయినా కూడా నీవు ఎంతో జాలితో రక్షించావట. కానీ నీవు వదిలిన అస్త్రము వ్యర్థము కావడానికి వీలు లేదు కాబట్టి ఆ కాకి యొక్క కుడికంటిని పొడిచినదట. అలా ఆ కాకి నీకును నీ తండ్రి దశరథునికి నమస్కరించి బతికిపోయి తన ప్రదేశానికి వెళ్ళిపోయిందట. ఆ విధముగా అస్త్రవిద్యలో ప్రవీణుడైన రాముడు ఎందుకు ఈ రాక్షసులపై అలా అస్త్రములను ప్రయోగించటము లేదు అని సీతాదేవి అడిగింది. గంధర్వ, నాగాసుర, దేవతా గణములు గాని వారంతా కలిసి అయినా గాని రాముని ఎదుటిపడి గెలవలేరు. వీరుడైన రాముడు నా విషయములో కొద్దిగానైనా జాలి ఉన్నట్లయితే తన వాడి బాణములతో యుద్ధము చేసి రావణుని చంపివేయవలను. తన అన్నగారి ఆజ్ఞ తీసుకుని లక్ష్మణుడైనా నన్నెందుకు రక్షించటం లేదు అని సీతాదేవి అడిగినది. పురుషులలో శ్రేష్ఠులు, దేవతలు కూడా వీరిని ఎదిరించలేనటువంటి వీరులు. వాయువు, అగ్నితో సమానమైన తేజస్సు కలిగిన వీరు నన్ను ఎందుకు రక్షించకుండా ఆగి ఉన్నారు? అటువంటి సమర్థవంతులైన వారిద్దరూ నన్ను పట్టించుకోకుండా ఎందుకు ఉన్నారో, లేదా నేనే ఏదైనా మహాపాపం చేసి ఉంటాను, అటువంటి దోషమే దీనికి కారణం అయి ఉంటుంది అనడానికి సందేహం లేదు అని సీతాదేవి అన్నది. ఆ విధముగా ఎంతో దీనముగా కన్నీళ్లతో సీతాదేవి చెప్పిన మాటలకు నేను రాముడు నీ కోసం ఎంతో దుఃఖంతో ఉన్నాడని, ఇతర ఏ విషయములపై ఆసక్తి లేకుండా కూడా ఉన్నాడని ఒట్టువేసి చెప్పాను. రాముని చూసి లక్ష్మణుడు కూడా దుఃఖంతోనే ఉన్నాడు. ఎలాగైతేనేమి చివరకు నిన్ను నేను చూడగలిగాను. ఇది బాధపడవలసిన సమయము కాదు. తొందరలోనే నీ దుఃఖములన్నీ అంతమవుతాయి. రాజపుత్రులు, బలవంతులు అయిన రామలక్ష్మణులిద్దరూ నీ కోసము నిన్ను చూడాలని ఎంతో తొందరపడుతున్నారు. వాళ్ళు ఈ లంకను ధ్వంసం చేయబోతున్నారు. క్రూరుడైన రావణుని అతని బంధుమిత్రులతో సహా చంపివేసి నిన్ను అయోధ్య నగరానికి తీసుకువెళతారు. ఓ పూజ్యురాలైన సీతాదేవి, రాముడు గుర్తుపట్టేలాగా ఏదైనా ఆనవాలుగా సంతోషం కలిగించేలాగాను ఇమ్మని అడుగగా ఆమె ఒకసారి అన్ని వైపులకు చూసి తన చీర కొంగుకు ఉన్న ముడిని విప్పి ఈ చూడామణిని నాకు మీకిమ్మని ఇచ్చినది. నేను ఆ చూడామణిని తీసుకుని ఆమెకు నమస్కరిస్తూ ప్రదక్షిణ చేసి తిరుగు ప్రయాణమునకు నిశ్చయించుకున్నాను. అందుకు నేను నా శరీరమును పెంచుతుండగా ఆమె నన్ను చూసి ఎంతో దిగులుగా, దీనముగా
కన్నీళ్లు నిండిన కళ్లతో గొంతు బొంగురిపోయి గగురుపాటుగా, ఓ హనుమా, సింహబలులైన రామలక్ష్మణులను, సుగ్రీవుని, మంత్రులను అందరి క్షేమము అడిగానని చెప్పుము. మహాబాహువైన రాముడు నన్ను ఇక్కడి నుండి ఈ దుఃఖ సముద్రము నుండి దాటించుటకు తగిన ఉపాయమును చెప్పుటకు నీవే సమర్థమైన వాడవు. నీవు రాముని వద్దకు వెళ్లిన వెంటనే ఈ తీవ్రమైన అంతులేని నా యొక్క దుఃఖమును గురించియు ఈ రాక్షస స్త్రీలు నన్ను భయపెట్టుచున్నారన్న విషయములను రామునకు విన్నవించవలెను. నీ ప్రయాణము సుఖముగా జరుగుగాక అని దీవించినది. ఓ రామా, ఆ విధముగా సీతాదేవి ఎంతో దుఃఖంతో చెప్పమన్న మాటలన్నీ నేను నీకు చెప్పాను. నేను చెప్పినట్లుగానే ఆమె క్షేమముగానే ఉన్నదని నమ్మవలెను అని హనుమంతుడు చెప్పాడు. ఆ విధముగా నాకు తిరిగి వెళ్ళుటకు అనుమతి ఇచ్చిన తర్వాత మళ్లీ సీతాదేవి నీ మీద తనకు గల ప్రేమ వలనను సున్నితమైన మనస్సు కలిగి ఉండుట వలనను నాతో, ఓ హనుమా, దశరథ కుమారుడైన రాముడు వెంటనే యుద్ధములో రావణుని చంపివేసి నన్ను తనతో తీసుకువెళ్ళుటకు ఏం చెయ్యాలో అలా చేయవలనని నీవు రామునితో మళ్లీ చెప్పవలెను. నీకు ఇష్టమైనట్లయితే ఈరోజు ఎక్కడైనా రహస్య ప్రదేశంలో విశ్రాంతి తీసుకుని రేపు వెళ్ళవచ్చును కదా. ఓ వీరుడా, నీవు ఇక్కడ దగ్గరలోనే ఉన్నట్లయితే దురదృష్టవంతురాలనైనా నాకు కొద్దిసేపైనా నాకున్న ఈ దుఃఖం పోయినట్లు అవుతుంది కదా. నీవు వెళ్లిన తర్వాత మళ్లీ తిరిగి వచ్చేదాకా నేను బ్రతికి ఉండటము అనుమానమే. నేను బ్రతికి ఉండకపోవచ్చును. నాకు ఒకదాని తర్వాత ఒకటిగా దుఃఖములు కలుగుతున్నాయి. అటువంటి దీనురాలనైన నాకు మరల నీవు కనబడకుండా వెళ్ళిపోతే కలిగే దుఃఖము నన్ను ఇంకా ఎక్కువగా బాధింపచేస్తుంది. ఓ హనుమా, నీ సమర్థత నాకు అర్థమైనది. కానీ నీకు సహాయము చేయబోతున్న వానర భల్లూక సమూహములపైన నాకు ఒక అంతులేని సందేహము ఉన్నది. ఎవరూ కూడా దాటలేనటువంటి ఈ మహాసముద్రమును వానర భల్లూక సైన్యములు గాని ఆ రాజకుమారులు గాని ఏ విధముగా దాటగలుగుతారు? నీవు, గరుత్మంతుడు, వాయుదేవుడు మాత్రమే ఈ మహాసముద్రమును ఎగురుతూ దాటడానికి సమర్థత కలిగి ఉన్నారు కదా. అందుచేత సముద్రమును దాటి రావడమనే ఈ కష్టమైన పనిని సాధించడానికి నీవేమి ఉపాయమును ఆలోచన చేస్తున్నావు? ఈ కార్యసాధనకు నీవే సరైన వాడవు. శత్రువులను సంహరించగలవో హనుమా, ఈ కార్యమును నీ ఒక్కడివే చేయగల సమర్థుడవు. అలా చేయటం వలన ఆ కీర్తి అంతా నీకే దక్కుతుంది. కానీ రాముడు గనక యుద్ధములో రావణుని, అతని సైన్యమును చంపివేసి జయించిన తర్వాత నన్ను తిరిగి తన రాజ్యమునకు తీసుకువెళ్ళినట్లయితే అది రామునికి ఎంతో గొప్పగాను అతనికి తగినట్లుగానూ ఉంటుంది. రావణుడు మోసము చేసి వీరుడైన రాముని వద్ద నుండి నన్ను అపహరించినట్లుగా నీవు కూడా నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్లటము ఆ రావణునికి భయపడినట్లుగా ఉండి అలా చేయటము రామునికి తగినట్లు కూడా ఉండదు. అందువలన రాముడు తన బలగములతో వచ్చి లంకను తన బాణములతో కల్లోలపరిచి నన్ను తీసుకువెళ్లడమే ఆ వీరునకు తగినట్లుగా ఉంటుంది. అందుకోసము నీవు రామునికి యుద్ధములో తన బలపరాక్రమములు చూపించే విధముగా తగిన ప్రణాళికను ఏర్పాటు చేయవలెను. ఎంతో అర్థవంతముగాను ఎంతో యుక్తములతో కూడిన సీతాదేవి యొక్క వినయపూర్వకమైన మాటలను వినిన తర్వాత నేను ఆమెకు ఇలా చెప్పాను. అమ్మా సీతాదేవి, సుగ్రీవుడు తన వానర భల్లూక సేనలతో కలిసి వచ్చి నిన్ను ఎలాగైనా రక్షించాలి అన్న గట్టి పట్టుదలతో ఉన్నాడు. తన కోట్లాది మంది వానర సేనలతో వచ్చి రాక్షసులందరినీ తొందరలోనే చంపివేస్తాడు. ఆ సుగ్రీవుని సైన్యములో అందరూ ఎంతో బలపరాక్రమములు కలిగిన వారు ఉన్నారు. కష్టములేవైనా భరించే శక్తి కలవారు, మనస్సులో అనుకున్న ప్రదేశానికి వెళ్ళగలిగే శక్తి కూడా కలిగిన వారు ఉన్నారు. అతని ఆజ్ఞ కోసమే యుద్ధానికి సిద్ధముగా ఉన్నారు. ఆ వానర సైన్యమంతా ఎంతో శక్తిమంతులు, ఎటువంటి పనులనైనా చేయగలిగిన వారు. వాళ్ళు ఆకాశములో ఎగిరి వెళ్లటానికి ఎటువంటి అడ్డంకి లేకపోవటం వలన వాళ్ళు ఆకాశంలో పైన గాని క్రింద గాని అడ్డముగా గాని కూడా వెళ్ళగలిగే శక్తి కలిగి ఉన్నారు. ఎంతో ఉత్సాహము కలిగిన ఆ వానరులంతా ఎన్నోసార్లు ఆకాశంలో తిరుగుతూ సముద్రములు, పర్వతములు కలిగిన ఈ భూమిని చుట్టివచ్చి ప్రదక్షిణలు చేశారు. వానరులలో కొందరు నాకన్నా గొప్పవారు, సమానమైన వారు ఉన్నారు. కానీ నాకన్నా తక్కువైన శక్తి ఉన్నవారెవరూ సుగ్రీవుని వద్ద లేరు.
ఏదైనా పని మీద ఎక్కడికైనా సామాన్యమైన వాళ్ళనే పంపుతారు గాని అందరిలోకి ఉత్తమమైన వాళ్లను పంపరు కదా. అందుకనే నన్ను ఇక్కడికి పంపించారు. ఓ సీతాదేవి, అందువలన ఇంకా ఏమీ ఆలోచించవద్దు. నీ దుఃఖములన్నీ తొలగిపోతాయి. వానర వీరులందరూ ఒక్క గెంతులో ఎగిరి ఈ లంకకు వస్తారు. బలవంతులు నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు నా వీపుపైన కూర్చుని ఉదయించే సూర్యచంద్రులలాగా నీకోసం ఇక్కడికి వస్తారు. శత్రువులను జయించాలన్న కృత నిశ్చయముతో ఉన్న రాముని లక్ష్మణుని ఈ లంకా నగర ద్వారము వద్దకు త్వరలోనే రాగానే నీవు చూడగలుగుతావు. వానరులంతా ఏనుగులంత శరీరములతోనూ సింహము పులుల వంటి పరాక్రమములు కలిగి ఉంటారు. వాళ్ల దంతపు కోరలు వాడి అయిన గోళ్లు తమ ఆయుధములుగా కలిగి ఇక్కడకు రావడము తొందరలోనే నీవు చూస్తావు. వానరులందరూ పెద్ద పర్వతములతోనూ మేఘములతోనూ సమానముగా ఉండే శరీరములతో గుంపులు గుంపులుగా గర్జన చేస్తూ లంకలోనూ మలయ పర్వత ప్రాంతములలోనూ తిరుగుచుండగా నీవు త్వరలోనే చూస్తావు. శత్రువులను సంహరించి వనవాసమును పూర్తి చేసుకొనిన తరువాత రాముడు నీతో కలిసి అయోధ్య నగరములో పట్టాభిషేకము చేసుకొనుట కూడా నీవు తొందరలోనే చూస్తావు అని నేను సీతాదేవికి చెప్పాను. నీవు కూడా ఆమె లేకపోవుట చేత ఎంతో దుఃఖముతో ఉన్నావని వినిన సీత ఇంకా ఎక్కువగా బాధపడటము చూసిన నేను ఆమెకు తృప్తి కలిగేలాగా, దుఃఖము పోయేలాగా, ఆమెకు ఇష్టమైనవి శుభకరమైనవి అయిన కొన్ని మాటలను చెప్పి ఆమెను ఓదార్చగా ఆమె శాంతించినది. ఇంతటితో శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరాకాండకు తెలుగు అనువాదము పూర్తయినది. ఇప్పుడు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం. రామరావణ యుద్ధంలో రావణుడు చంపబడ్డాక సీతారామ లక్ష్మణులు పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరారు. అలా ఆకాశ మార్గములో వెళుతుండగా రాముడు సీతకు లంకా నగరాన్ని, యుద్ధములో ఎవరెవరు ఎక్కడెక్కడ చంపబడ్డారో ఆ ప్రదేశాలన్నింటినీ చూపించాడు. అలా ముందుకు వెళుతూ సముద్రాన్ని, వానరులతో నిర్మించబడిన సేతువును చూపించాడు. సముద్రాన్ని దాటిన తర్వాత తీరాన ఉన్న ఇసుక తిన్నెలను, విభీషణుడు సుగ్రీవుడు కలిసిన ప్రదేశములను చూపించాడు. తరువాత ఋష్యమూక పర్వతం వద్ద హనుమంతుడు కలిసిన ప్రదేశమును, శబరి కలిసిన ప్రదేశమును, జటాయు ప్రాణములు కోల్పోయిన ప్రాంతమును, చిత్రకూట ప్రాంతమును కూడా చూపించాడు. తర్వాత పుష్పక విమానాన్ని భరద్వాజముని ఆశ్రమం వద్ద ఆపి అయోధ్య విషయములను అడిగి తెలుసుకున్నాడు. రావణుని పీడ తొలగించినందుకు వరము కోరుకోమని భరద్వాజముని అడుగగా రాముడు అక్కడి వనములలోని చెట్లన్నీ పూలతోనూ పండ్లతోనూ ఉండాలని కోరుకున్నాడు. అప్పుడు వానరులంతా ఆ ఫలములను తినసాగారు. రాముడు హనుమంతునితో అయోధ్యకు వెళ్లి భరతుని చూసి జరిగినదంతా చెప్పి అతని మనస్సులో ఏముందో తెలుసుకుని, ఒకవేళ అతనికి రాజ్యకాంక్ష ఉన్నట్లయితే నీవు వెనుకకు తిరిగి రావలసినదని, ఇంక మేము ముందుకు అయోధ్యకు వెళ్ళనవసరము లేదు అని శ్రీరాముడు హనుమంతునితో చెప్పాడు. హనుమంతుడు అయోధ్యకు వెళ్లి భరతునికి విషయములన్నీ చెప్పాడు. భరతుడు ఎంతో ఆనందపడి స్వాగత సన్నాహాలు మొదలుపెట్టాడు. భరతుడు మొదలగు వారు పౌరులు అందరూ కూడా అయోధ్య నుండి నందిగ్రామం వైపు బయలుదేరారు. రాముడు పుష్పక విమానాన్ని నందిగ్రామం వద్ద ఆపాడు. వెంటనే భరతుడు వెళ్లి రామలక్ష్మణులను సుగ్రీవునికి నమస్కరించాడు. రాముడు వేగముగా వెళ్లి కౌసల్య, సుమిత్ర, కైకేయిల పాదములకు నమస్కరించాడు. పుష్పక విమానాన్ని తిరిగి కుబేరుని వద్దకు పంపించి వేశాడు. అందరూ భరతుని ఆశ్రమము చేరుకున్నారు. భరతుడు నాకిచ్చిన రాజ్యాన్ని నీకు తిరిగి అప్పగిస్తానని రామునితో చెప్పాడు. అప్పుడు అన్నదమ్ములకు వారి తల వెంట్రుకల జటలను తొలగింపజేసి మంగళ స్నానములు చేయించారు. మంచి సువాసనాభరితమైన లేపనములతో అలంకరించారు. ఎన్నెన్నో అలంకారములను, ఆభరణములను రాముని మెడలో వేశారు. సీతాదేవికి కూడా మంగళ స్నానములు చేయించి అలంకరించారు. వారలా సిద్ధమయ్యాక జనులందరూ, వానరులందరూ అయోధ్య వైపు కదిలారు. గుర్రపు రథము బయలుదేరింది. భరతుడు సారథిగాను, రామునికి ఎడమ పక్కన శత్రుఘ్నుడు గొడుగును పట్టుకుని, కుడిపక్కన లక్ష్మణుడు వింజామర వీస్తూ ఉన్నారు. రామునికి ముందు విభీషణుడు కూడా వింజామర వీస్తూ ఉన్నాడు. ఆకాశములో దేవతలు, దేవగణములు స్తోత్రములు చేస్తున్నారు. ఎన్నో ఏనుగుల మీద మానవులలాగా వానరులు ఎంతో ఆనందముగా చేతులెత్తి జయ జయధ్వానాలు చేస్తూ వెళుతున్నారు. ఎన్నో రకములైన వాయిద్యముల శబ్దములతోనూ
జయ జయ ధ్వనులతోనూ ఆ ప్రాంతమంతా మారుమోగిపోతోంది. ఇంతకు ముందు ఎంతో బాధతో వెళ్లిన రాముని రథమును గుర్తు చేసుకుని అక్కడి ప్రజలందరి కళ్లల్లో ఆనంద బాష్పములు నిలిచాయి. అందరూ సీతారాములను చూడాలని తహతగలాడిపోతున్నారు. రాముడు నక్షత్రముల మధ్యన చంద్రునిలాగా వెలిగిపోతున్నాడు. అందరూ యుద్ధ విషయములు మాట్లాడుకుంటున్నారు. మంగళ వాయిద్యములు ముందుగాను, వానరులంతా ఏనుగులపైన, తర్వాత ఏనుగుపై సుగ్రీవుడు, ఆ వెనుక రథముపైన శ్రీరాముడు తన పరివారముతోనూ ముందుకు సాగి దశరథుని భవనం వద్ద ఆగారు. రాముడు కౌసల్య, కైకేయి, సుమిత్రల పాదములకు నమస్కరించాడు. పట్టాభిషేక ముహూర్తము కూడా నిశ్చయమైనది. వశిష్ఠుడు మొదలైన మహర్షులు సీతారాములను రత్నములతో నిండిన సింహాసములపై కూర్చోబెట్టారు. 4 సముద్రముల నుండి తీసుకువచ్చిన జలములతో అభిషేకము చేయించారు. దేవతలు, దిక్పాలకులు కూడా అభిషేకించారు. వేద మంత్రములు చదువుబడుతున్నాయి. అప్పుడు మనువు ధరించిన రత్న కిరీటాన్ని వశిష్ఠుడు శ్రీరాముని తలపై అలంకరించాడు. ఇక్ష్వాకు వంశము వారందరూ ఈ కిరీటమునే ధరించారు. ఇంకా ఎన్నో భూషణములతో కూడిన అలంకారములు చేశారు. ఎందరో ఎంతో విలువైన ఆభరణములను రామునికి ధరింపచేశారు. శత్రుఘ్నుడు గొడుగును, విభీషణుడు వింజామరును పట్టుకుని ఉన్నారు. అక్కడ గంధర్వ గానములు, నృత్యములు ప్రారంభమయ్యాయి. అప్పుడు రాముడు గోవులను, వృషభములను, గుర్రములను, మణిరత్నములను, బంగారమును దానము చేశాడు. సుగ్రీవునికి, అంగదునికి కూడా వైఢూర్యములు పొదిగిన హారములిచ్చాడు. అప్పుడు రాముడు సీతకు మెరిసిపోయే మణిహారమును ఆమె మెడలో వేశాడు. ఆమె రాముని వైపు చూసింది. సీత అలా చూడగానే నీకు బాగా సంతోషము కలిగించిన వారికి ఇవ్వవచ్చునని రాముడు చెప్పాడు. అప్పుడు సీత ఆ హారమును హనుమంతునికి కానుకగా ఇచ్చింది. తరువాత మిగిలిన వానరులందరికీ కూడా తగిన రీతిగా బహుమతులు, కానుకలు ఇచ్చారు. అప్పుడు వచ్చిన వారంతా సెలవు తీసుకుని తిరిగి తమ తమ ప్రాంతములకు వెళ్లిపోయారు. యువరాజుగా లక్ష్మణుడు వద్దని అనటంతో భరతుడు యువరాజుగా నిశ్చయింపబడ్డాడు. తరువాత శ్రీరాముడు ఎన్నో యజ్ఞయాగములు చేసి ఎన్నో సంవత్సరములు సుస్థిరమైన రామరాజ్యమును నెలకొల్పాడు. జయ జయ హనుమాన్, జయ శ్రీరామ్. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.